రెండేళ్లలో 540 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఒక్కరికి ₹1 ఇలా. 540 మంది రైతులు ఈ రెండేళ్లలో ఆత్మహత్యలు చేసుకుంటే ఒకరికి ₹1 ఇలా. కాడెద్దులు 2 నదిలో ఫోన్ చేసినాడంట, అది ఈనాడులో రాయడం, ఇలా పేపర్లలో రాయించుకోవడం. చెలించిపోయిన చంద్రబాబు కలెక్టర్కు ఫోన్ చేసి వెంటనే ఆ కాడెద్దులకు కాంపన్సేషన్ ఏంటి అని చెప్పి కలెక్టర్ చెప్పాడంట. 540 మంది రైతులు 2 ఏళ్లలో ఈయన పుణ్యాన ఈయన చేసిన మోసానికి చనిపోతే ఒక్కరికి ఇంతవరకు ₹1 ఇలా. బిల్డప్ మాత్రం చూస్తే 2 కాడెద్దులు నదీ ప్రవాహంలో చనిపోతే చంద్రబాబు చెలించిపోయినాడంట, కళ్ళల్లో నుంచి నీళ్లు తిరిగినాయంట, కలెక్టర్కు ఫోన్ చేసినాడంట, వెంటనే కాంపన్సేషన్ ఇమ్మని చెప్పి ఆదేశాలు ఇచ్చినాడని ఈనాడు పెద్దగా రాస్తాడు, ఆంధ్రజ్యోతిడు బిల్డప్ ఇస్తాడు, TV5 ఇంకా ఎక్కడికి ఇది? అయ్యో, చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఈయన చెప్పాలేమో రైతుకి ఎంత వేయాలా అలా తెలియదు అన్నట్టుగా. అసలు చంద్రబాబు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చంద్రబాబు నాయుడుకి తెలియదు ఫస్ట్ ఎంత యూరియా వేయాలో అని. ఫస్ట్ ఆయన తెలుసుకోవాలి, అప్పుడు ఎస్టిమేట్లు కరెక్ట్గా వస్తాయి. ప్రతి గ్రామ సచివాలయంలో ఎన్ని ఎకరాలు వేస్తూ ఉన్నారు, ఏ పంటలు వేస్తూ ఉన్నారు, ఈ క్రాప్ ఏంది, ఇవన్నీ చేస్తే రిక్వైర్మెంట్ ఎంతో తెలుస్తుంది. అది చేస్తే మాది ఈ క్రాప్ నిర్వీర్యం, ఆర్బీకే నిర్వీర్యం, ఎంత యూరియా వేయాలో ఏం తెలిసి వస్తే కదా సమస్య. అది యూరియా ఎరువుల సంగతి దేవుడు ఎరుగు. పక్కన మేడం, PM కిసాన్ కాకుండా ప్రతి రైతు కుటుంబానికి 20,000 ఇస్తానన్నాడు. ఇప్పటికి ఎన్నోసార్లు చూపించిన ఇదే నా ప్రెస్ కాన్ఫరెన్స్లో టీవీ ఆన్ చేసి ప్లే చేసి ఆయన చంద్రబాబు నాయుడు అన్న మాటలు. సరే మళ్ళీ ఎక్కువ చూపిస్తే బాగుండదులే అని అనుకుంటే ఈసారి వదిలేస్తాను. PM కిసాన్ కాకుండా ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి 20,000 ఇస్తానన్నాడు. 3 ఏళ్ళు 60,000 ఇవ్వాల. PM కిసాన్ కాక ఇచ్చిందెంత? 19,000. ఇంకా రైతు అనేవాడు ఏ రకంగా బాగుపడగలుగుతాడు? చంద్రబాబు నాయుడు హయాంలో 3,500 కోట్ల పంటల బీమా కింద ఇవ్వాల్సిన డబ్బులు ఎగరగొట్టినాడు. పంటల బీమా కింద ప్రభుత్వం కట్టాల్సిన వాటా కట్టకపోవడం వల్ల 3,500 కోట్లు రైతులకు ఇన్సూరెన్స్ కంపెనీలు డబ్బులు ఇవ్వాల. పైగా ఉచిత పంటల బీమా రద్దు చేసినాడు. ఏ సీజన్లో నష్టం జరిగితే ఆ సీజన్ ముగిసేలోగానే ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీని ఇచ్చే కార్యక్రమానికి మంగళం పాడేసినాడు. గత ఏడాది మోంతా తుఫాన్లో నష్టపోయిన రైతులకు ఇప్పటిదాకా ₹1 కూడా ఇలా. ఏ సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే మా పద్ధతిని పక్కన పెట్టు, అసలు ఈయన ఇస్తే కదా. ఆర్బీకే వ్యవస్థను సర్వనాశనం చేసినాడు. ఈ క్రాప్ను పూర్తిగా నిర్వీర్యం చేసేసినాడు. నిజంగా రాష్ట్రంలో ఇవాళ ఉన్నది ఏమిటి అని అంటే ఇసుక మాఫియా, మట్టి మాఫియా, సిలికా క్వాడ్స్ మాఫియా, లాటరైట్ మాఫియా, రేషన్ బియ్యం మాఫియా, అమరావతి పేరిట అంతులేని దోపిడీ, రూపాయికి చెనిక్కాయలకు అప్పనంగా ఖరీదైన భూములు తమ వారికి ఇచ్చుకోవడము, అధిక రేట్లకు PPL చేయడము,
ఎంఆర్పి కన్నా అధిక రేట్లకు ఎంఆర్పి కన్నా అధిక రేట్లకు తన వారి చేత బెల్ట్ షాపులు పెట్టించి సిండికేట్గా దాన్ని మార్చి లిక్కర్ మాఫియా ఇది చాలా అన్నట్టుగా ఇవన్నీ చాలా అన్నట్టుగా ఇప్పుడు కొత్తగా ఏమంటున్నాడు బీచ్లను కూడా వదలడంలా బీచ్ షాక్స్ అంట. ఇంతకుముందన్న కనీసము కుటుంబ సభ్యులతో పిల్లలతో కలిసి ఎవరైనా బీచ్ కన్నా పోయేవాళ్ళు. ఇప్పుడు ఆ కుటుంబ సభ్యులతో భార్య పిల్లలతో బీచ్కు పోవాలనంటే అక్కడ కనిపించేది ఏంది బీచ్ షాక్స్. ఆ బీచ్ షాక్స్లో మందు బాబులు మందు కొడతా ఉన్నారు. ఎవడన్నా పోగలుగుతారండి బీచ్లకు? అది అభివృద్ధి అంట. అమ్మకానికి ఆర్టీసీ పెట్టేసినాడు. మనం తెచ్చిన కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజీలన్నీ కూడా, మనం తెచ్చిన కొత్త పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు అన్నీ కూడా ప్రైవేటైజేషన్, చెనిక్కాయలకు బెల్లాలకి. నిజంగా వీటినన్నీ ఎవరైనా కూడా ప్రశ్నిస్తే, చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరుగుతూ ఉన్నది ఏంటంటే ప్రశ్నిస్తే వీటి అన్నిటి విషయాల మీద రెడ్ బుక్ రాజ్యాంగం, తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు, లాకప్ డెత్తులు. రాష్ట్రానికి పెట్టుబడుల సంగతి పక్కన పెడితే దోచుకునేదంతా కూడా విదేశాలకు పోతా ఉంది ఈరోజు. అబ్బా కొడుకులు ఊ అంటే సింగపూర్ అంటారు, ఊ అంటే దుబాయ్ అంటారు, ఊ అంటే ఆ దేశం అంటారు, ఈ దేశం అంటారు. దోచుకునేదంతా విదేశాలకు పోతాను. విదేశాల నుంచి పెట్టుబడులు కదా దేవుడు ఎరుగు. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే సర్ను చూద్దాం. నిజంగా చంద్రబాబు నాయుడు హయాంలో 3,500 కోట్ల పంటల బీమా కింద ఇవ్వాల్సిన డబ్బులు ఎగరగొట్టినాడు. పంటల బీమా కింద ప్రభుత్వం కట్టాల్సిన వాటా కట్టకపోవడం వల్ల 3,500 కోట్లు రైతులకు ఇన్సూరెన్స్ కంపెనీలు డబ్బులు ఇవ్వాల. పైగా ఉచిత పంటల బీమా రద్దు చేసినాడు. ఏ సీజన్లో నష్టం జరిగితే ఆ సీజన్ ముగిసేలోగానే ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీని ఇచ్చే కార్యక్రమానికి మంగళం పాడేసినాడు. గత ఏడాది మోంతా తుఫాన్లో నష్టపోయిన రైతులకు ఇప్పటిదాకా ₹1 కూడా ఇలా. ఏ సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే మా పద్ధతిని పక్కన పెట్టు. అతను ఈయన ఇస్తే కదా ఆర్బీకే వ్యవస్థను సర్వనాశనం చేసినాడు. ఈ క్రాప్ను పూర్తిగా నిర్వీర్యం చేసేసినాడు.